45 రోజుల్లో ఖర్చు వివరాలు గనక చెప్పకపోతే పదవి పోతుందట. ఎవరైతే సర్పంచులుగా పోటీ చేశారో వాళ్ళందరూ 45 డేస్‌లో గెలిచిన వాళ్ళు 45 రోజుల్లో మీ ఖర్చు ఎక్కడెక్కడ ఎట్టెట్ట పెట్టిరన్నది లెక్కలు చెప్పాలనట. తప్పుడు లెక్కలు ఇచ్చినా కూడా కఠిన చర్యలు ఉంటాయట. పంచాయతీ అభ్యర్థులకు ఎన్ఈసీ హెచ్చరిక 85.3% పోలింగ్ నమోదైనట్టు వెల్లడి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నది. సో వెంటనే అప్లోడ్ చేయాలన్నట మీరు 45 రోజుల్లో. టీఈ పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నట. నివేదికలను ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎస్సీసీకి పంపాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా అంటే మ్యాక్సిమం 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. వార్డు మెంబర్ అయితే 30,000 ఖర్చు పెట్టాలి. ఇది అయితట్టుందా? ఇది పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోయేవి నాకు తెలిసి. 11,000 కోట్లు పెట్టిన అన్ని గ్రామాలు 11,000 కోట్ల ఖర్చు అయింది. ఒక్కొక్క గ్రామంలో 50 లక్షలు తగ్గకుండా జరిగింది. ఇక 5,000కు జనాభా పైగా ఉన్నటువంటి పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి మ్యాక్సిమం 2.5 లక్షలు పెట్టాలి. వార్డు మెంబర్ అయితే 50,000 పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఇక అన్ని లెక్కలేసి ఇవన్నీ అప్లోడ్ చేయాలి ఆ పోర్టల్లో. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. ఇప్పుడు అంటుంది కదా 45 రోజుల్లో ఖర్చు వివరాలు ఇవ్వకపోతే పదవి పోతుంది, తప్పుడు లెక్కలు ఇస్తే కఠిన చర్యలు. అంటే మొత్తం 12,700 గ్రామ పంచాయతీలకు మొత్తం ఎలక్షన్లు మళ్ళీ జరగాల్సి వస్తుంది. మరి అన్ని తప్పుడు లెక్కలే కదా మీకు ఇచ్చే. ఇప్పుడు రేపు పొద్దున ఏదో మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తారు.